పరిశుద్ధ గ్రంథంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసము గురించి చాలా విషయాలు ఉన్నాయి. ప్రార్థనల గురించి చెప్పుకోదలిస్తే ఎన్నో ప్రార్థనల గురించి మనం విన్నాం. బ్రతిమలాడుకునే ప్రార్థన, ప్రాధేయపడేటువంటి ప్రార్థన, వేడుకునే ప్రార్థన, విజ్ఞాపన, మొర్ర, అంతేకాదు ఉపవాస ప్రార్థన అని చెప్పి కూడా బైబిల్లో రాయబడింది. ఆసక్తితో కూడి చేసినటువంటి ప్రార్థన, అత్యాసక్తితో చేసినటువంటి ప్రార్థన, ప్రార్థనలో పోరాడేటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. అయితే వీటన్నిటికీ భిన్నంగా ఉపవాస ప్రార్థనకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారే ఒక సందర్భంలో అంటాడు, మీకున్న సమస్యలకు, మీకున్న కష్టములకు, ఇబ్బందులకు సాధారణంగా ఎప్పటిలాగానే రోజువారీ మీ ప్రార్థనా జీవితం సరిపోదు. ఎందుకంటే కొన్ని సమస్యలు పోవాలి అంటే ఉపవాస ప్రార్థన చేయవలసిందే. కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలకు ఫుల్ స్టాప్ పెట్టబడాలి అంటే దానికి ఉపవాసం జోడించవలసిందే. యేసు ప్రభువే స్వయంగా నోటితో చెప్పినటువంటి మాట, ఇవి ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప మీరు దేని ద్వారా కూడా ఇవి తీరవు, లేదా ఈ కష్టాలు తొలగిపోవని చెప్పి బైబిల్లో స్పష్టంగా రాయబడింది. అయితే పరిశుద్ధ గ్రంథములో జకరియా గారు 7వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. 5వ వచనము 7వ అధ్యాయము 5వ వచనములో దేశపు జనులందరికీ 4వ లైన్ చదివితే సరిపోతుంది. 4వ లైను. అప్పుడు నెలలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. వినండి ఒక్కసారి. ఇది భక్తుని ద్వారా ప్రభు తన ప్రియులకు, తన బిడ్డలకు హెచ్చరిక జారీ చేస్తున్నాడు, లేదా ప్రభువే స్వయంగా తన బిడ్డలతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇంతకీ మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ భక్తి కలిగే ఉపవాసం ఉంటున్నారా అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. భక్తి లేకుండా కూడా చాలామంది ఉపవాసం ఉంటారేమో, మంచితనం లేకుండా, ఆత్మీయత లేకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండానే ఉపవాసం కూడా చేసేటువంటి వ్యక్తులు ఉంటారా అనిపించింది. నిజమే, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఆచారబద్ధంగా చెయ్యాలి కాబట్టి, చెప్పారు కాబట్టి ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థనలకు వస్తున్నారు. కానీ ప్రభు స్పష్టంగా వారితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇంతకు మీరు భక్తి కలిగే ఉపవాసం ఉంటున్నారా అని అడుగుతున్నాడు. మరొక సందర్భంలో అయితే ఇర్మియా భక్తుడు 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాట చెప్తాడు. 14వ అధ్యాయము 12వ వచనంలో ఇర్మియా భక్తుడు 14వ అధ్యాయం 12వ వచనము, కాబట్టి వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వినండి ఒక్కసారి. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, అడుగు వాటి కంటే అత్యధికంగా దయచేసే దేవుడు, వేడు కొనక మునిపే ఉత్తరం ఇచ్చే దేవుడు, ఊహకు మించిన కార్యములు చేసే దేవుడు. ఈ మాటలన్నీ మనకు తెలుసు. కానీ ఇర్మియా భక్తుడు దేవుని చేత ప్రేరేపించబడి తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలులతో చెబుతున్న మాట ఏమిటంటే, మీరు ఉపవాసం ఉన్నా నేను మీ మొర వినను అంటున్నాడు. ఇది చాలా విచిత్రంగా, విచారకరంగా అనిపిస్తుంది. ఉపవాసం ఉంటే, ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, దేవుడు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడన్న అభిప్రాయం మనం కలిగి ఉన్నాం. కానీ ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడే మాట ఏమిటో తెలిసిన, మీరు భక్తి కలిగి ఉపవాసం ఉండకపోతే, మీరు ఉపవాసం ఉన్నా మీ ప్రార్థన నేను వినను, మీరు ఎంత మొర్ర పెట్టినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నేను వినను అని చెప్పి ప్రభువే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్త గారు కూడా మాట చెబుతాడు. 58వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, 58వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ వచనం చదువుతారా? ఉపవాసము అనుకూలమా? వినండి ఒక్కసారి. అసలు మీరు చేస్తున్న ఉపవాసం నాకు అనుకూలమేనా అని అడుగుతున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవునికి అనుకూలమైన ఉపవాసము, దేవునికి ప్రతికూలమైనటువంటి ఉపవాసము. అంటే దేవునికి ప్రతికూలంగా చేసేటువంటి ఉపవాసాలు ఉంటాయా? అంటే దేవునికి అయిష్టమైన, దేవుడు ఇష్టపడనివి, దేవుడు అసహించుకునే ఉపవాసాలు, ప్రార్థనలు కూడా ఉన్నాయట. మీకు ఒక మాట, ఒక విషయాన్ని, సందర్భాన్ని జ్ఞాపకం చేయాలి. మొదటి రాజుల గ్రంథంలో 21వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే, 21వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే, ఇశ్రాయేలు దేశమునకు రాణి అయినటువంటి యెజబెలు ఉపవాస దినము ప్రకటించింది. ఎందుకో చెప్తాను, వినండి. ముందు ఆ మాట చదివిన తర్వాత చెప్తాను. ఏమనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును
నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి జనులు ఎదుట నిలువబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను ఏర్పాటు చేసుకొని చివరికి మొత్తానికి నాబోతు అనే వ్యక్తిని చంపించేసింది. నాబోతు అనే వ్యక్తికి చిన్న ద్రాక్ష తోట ఉన్నది. అయితే ఆ యొక్క ఆహాబు రాజుకి, ఇజ్రాయెల్ దేశమునకు రాజైనటువంటి ఆహాబుకి ఎన్నో తోటలున్నాయి, ఎంతో భూమి ఉంది, గొప్ప దేశం ఉంది, రాజ్యం ఉంది, అంతఃపురం ఉంది, సైనికులు ఉన్నారు, ధనాగారం ఉంది. ఇవన్నీ వద్దనుకొని అతడు ఏం కావాలని కోరుకున్నాడంటే నాబోతుకున్నటువంటి చిన్న ద్రాక్ష తోట కావాలని కోరుకున్నాడు. నాబోతు గారిని డైరెక్ట్గా పిలిచి అడిగితే అన్నాడు, ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు, కానీ అది నా పిత్రార్జితము, నాకు స్వాస్థ్యంగా వచ్చింది కాబట్టి నేను ఇవ్వలేనని చెప్పి తేల్చి చెప్పేశాడు. వెంటనే అతడు ఇంటికి వెళ్ళిపోయి మూత ముడుచుకొని కూర్చుంటే, నువ్వు రాజువైండు కూడా ఆ మాత్రం సంపాదించలేవని చెప్పి భార్య అయినటువంటి యెజబెల్ అతన్ని ప్రేరేపించి ఏం చేస్తుందంటే, నువ్వు కళ్ళు మూసుకొని తెరిచే లోపు నీకు ఆ తోట అప్పగించే బాధ్యత నాదని చెప్పి కొంతమంది అధికారులను పిలిచి వారితో ఏం చెప్పిందో తెలిసిన, మీరు మొట్టమొదటిగా మన దేశంలో చెప్పండి ఏ పని కోసము, ఒక అన్యాయమైన పని కోసము, దేవునికి విరోధమైన పని కోసము, దేవునికి అయిష్టమైన అసహ్యమైన పని కోసము ఉపవాస దినము ప్రకటించిందట. ఎంత గమ్మత్తుగా ఉందో చూసారు. ఉపవాస దినము ప్రకటించి ఇద్దరు ముగ్గురు సాక్షుల్ని, అది కూడా పనికిమాలిన సాక్షుల్ని ఎంపిక చేసుకొని రాజును దేవుణ్ణి దూషించాడని చెప్పి నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలికించి ప్రజలందరి మధ్యలో అతను నిలువబెట్టి రాళ్లతో కొట్టి చంపించేసింది. చూడండి, కొన్ని ఉపవాసములు దేవునికి ఇష్టం ఉండటం లేదు. అందుకే అంటాడు, అలాంటి ఉపవాసాలు నాకు అనుకూలమైనవి కావు. మీరు ఇలాంటి ఉపవాసాలు, ఇలాంటి మొర్రలు, ఇలాంటి ప్రార్థన, విజ్ఞాపన ఎంతసేపు వేడుకున్నా నేను వినను అని చెప్పి ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నాడు. కానీ ఈ మధ్యాహ్న వేళ యందు కొంతమంది చేసినటువంటి ఉపవాసాలు మేము ముందు పెడతాను. వారు మనకి ఎంతో పాఠాన్ని నేర్పించారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. గొప్ప పాఠం నేర్పించారు. విచిత్రం ఏంటంటే వారెవరూ మనుషులు కాదు, కానీ వారు చేసిన ఉపవాసం మాత్రం మనకి గొప్ప పాఠం నేర్పించాయి. చూద్దాము దానియేలు గ్రంథములో, మొట్టమొదటిగా యోనా గ్రంథములో 3వ అధ్యాయము, యోనా ప్రవక్త గారు రాస్తున్న గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనము. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. వినండి ఒక్కసారి, భూమి మీద నివసించేటువంటి పశువుల గురించి రాయబడినటువంటి మాట అది. ఎక్కడండి? ఒక సాధారణమైన మనుషులు సంచరించేటువంటి స్థలములో భూమి మీద నివసించేటువంటి ప్రాణులు లేదా పశువుల గురించి వారు చేసినటువంటి ఉపవాసం గురించి వ్రాయబడింది. నినేవే పట్టణము కొద్ది దినాల్లో నాశనం అయిపోతుంది. ఎందుకంటే దాని ఉగ్రత దేవుని దృష్టికి చాలా ఘోరంగా కనిపించింది. ఎక్కడో తర్షీషుకు పోతున్నటువంటి యోనాను రప్పించి చివరికి నినేవేలో పడవేసి అతన్ని ఒక ప్రకటన చేయమన్నాడు. ఏమన్నా తెలిసిన, ఇదిగో నినేవే పట్టణము త్వరలో నాశనం అయిపోతుంది అని ఒక్క ప్రకటన చేశాడు. మీరు ప్రార్థన చేయాలని కానీ ఉపవాసం ఉండాలని కానీ దేవుని వేడుకోమని చెప్పి యోనా చెప్పలేదు. దేవుడు యోనాను కూడా చెప్పమనలేదు. యోనా ఒక్క మాటే చెప్పాడు, ఈ పట్టణం నాశనం అవబోతుంది, ఎందుకంటే ఈ పట్టణం యొక్క దుర్గతి దేవుని దృష్టికి ఘోరంగా కనిపించిందని ఒక్క మాటలో తేల్చి చెప్పాడు. కానీ ఆ మాటకు లోబడి, ఆ మాటకు విధేయత చూపించి రాజుగారు తన దేశములో అనగా ఆ పట్టణంలో ఒక తాకీదు రాయించి ఒక ప్రకటన చేయించాడు. ఏమన్నా తెలిసిన, మనం ఎవ్వరం కూడా భోజనం చేయకూడదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు. అంతవరకు సరిపోయింది. కానీ ఏమంటాడో తెలిసిన, మన దేశంలో మన పట్టణంలో ఉన్నటువంటి పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఎడ్లు కానీ ఆవులు ఏవి కూడా ఏది ముట్టుకోవడానికి వీల్లేదు. అంటే వాటి దగ్గర ఏం వేయలేదు, ఆహారం వేయలేదు, వాటికి మేత పెట్టలేదు. కాబట్టి అవి ఇప్పుడు ఏం చేస్తున్నాయో తెలిసిన, ఉపవాసం చేస్తున్నాయి. పశువులు చేసిన ఉపవాసం మనకి ఏమి నేర్పిస్తుందో తెలిసిన చెప్పండి. నినేవే పట్టణస్తుల రక్షణ కోసము లేదా వారు ప్రాణములు బ్రతికించబడడం కోసం, నశించిపోతున్నటువంటి ఆత్మల కోసము పశువులు చేసిన ఉపవాసం మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఇప్పుడు మనం ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకో చెప్పనా? నా కోసం కాదు. నా కష్టాలు, నా శ్రమలు, నా రోగాలు, నా ఇంటిలో పద్ధతులు, నా ఇంటిలో విధానాల గురించి ప్రార్థన చేసుకోవడం అందరూ చేసుకుంటారు. నా భార్య కోసం నేను, నా కోసం నా భార్య, నా పిల్లల కోసము, నా కుటుంబము, నా తల్లిదండ్రులు, నా బంధువులు, స్నేహితులు, అంతటితోనే పరిమితం అయిపోయింది మన ప్రార్థనా జీవితము.
కానీ విచిత్రం ఏంటో తెలిసిన, మన పట్టణస్థుల గురించి, నశించిపోవచ్చున్న ఆత్మల గురించి, నాశనమునకు జోగుచున్న వారి గురించి మనం ప్రార్థన చేసి ఉపవాసం ఉండగలుగుతున్నామా? ఇంకో విషయం చెప్పను నా ప్రియమైన దేని బిడ్డారా, బైబిల్లో రాయబడుతుంది, యేసు ప్రభువు వారు స్వయంగా చెబుతున్నారు, మీ శత్రువును ప్రేమించి మిమ్మల్ని నిందించే వారి కోసము, మిమ్మల్ని దూషించే వారి కోసము మీరు ప్రార్థన చేయాలి. మీరు మోకరించినప్పుడు మీ తోటి కోడల కోసం ప్రార్థన చేస్తున్నారా? నాశనం అయిపోవాలని కాదు, బాగుపడాలని, మేలు కలగాలని, సంతోషంగా ఉండాలని, భాగ్యవంతురాలుగా ఉండాలని మీ ఆడపడుచు కోసం ప్రార్థన చేసిన అనుభవాలు క్షణాలు ఉన్నాయా? మీ అత్తగారి గురించి, మీ కోడల గురించి ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయా? అది కూడా ఉపవాసం ఉండి. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రార్థన అంటే ఒక లైన్ చదవడం కాదు, ఉపవాసం ఉండి మోకరించి మీ తోటి వారి కోసం మీరు ప్రార్థన చేసే అనుభవాలు మీకున్నాయా? జ్ఞాపకం చేసుకోవాలి. పట్టణస్థులందరూ బాగుపడాలని, 1,20,000 మందికి పైగా నివసిస్తున్న నినేవే పట్టణం అంతా బ్రతికించబడాలని పశువులు ఉపవాసం ఉన్నాయి. అది కూడా ఎందుకో తెలిసిన, రాజుగారు ప్రకటన చేశారు, వారికి తెలీదు. ఈరోజు ఈ 45 దినాలు ఉపవాస ప్రార్థనలు దైవ సేవకులు అనౌన్స్ చేశారు. ఆ ప్రకటన విన్నారు. ఒకవేళ మీకు ప్రేరేపణ లేకపోయినా, మీకు అంతగా ఇష్టం లేకపోయినా, ఆ ప్రకటనకు లోబడి ఈ 40 దినాలు ఉపవాసం ఉండాలని, ప్రార్థనలో పాల్గొవాలని మీరు అందరూ వచ్చాడు కూర్చున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ రోజు ఆ పశువులు కూడా చేసిన పని ఏమిటో తెలిసిన, ఉపవాసం ప్రకటించుకొని వారిగాని ఏమీ తినకుండా అలా ఉండిపోయాయి. కానీ ఎవరి కోసం ప్రార్థన చేయాలో తెలిసిన, మన విరోధుల కోసం మనం ప్రార్థన చేయాలి. మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలి. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుతారా? మోషే ఎవరి కోసం ప్రార్థన చేస్తాడో స్పష్టంగా కూడా రాయబడుతుంది. మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అప్పుడు సరిపోతుందండి. మోషే గారు కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నారు. అది దేవునికి ఇష్టమో అయిష్టమో దేవుడే చూసుకుంటాడు. కానీ విచిత్రం ఏంటో తెలిసిన, తన అన్న అయినటువంటి అహరోను, తన అక్క అయినటువంటి మిరియాము అతని మీద సనుక్కుంటూ చెప్పిన మాటలేంటో తెలిసిన, నీతోనే దేవుడు మాట్లాడా? నువ్వు ఒక్కడవే నాయకత్వం చేయగలవా? మాకు చేత కాదా? మేము ప్రవచించలేమా? మేము ప్రవక్తలం కాదా అని చెప్పి మోషేకు విరోధంగా మాట్లాడి కొంతమంది గుంపును తయారు చేసుకుని వచ్చి మోషే మీద నింద మోపుతున్నారు. విచిత్రం ఏంటో తెలిసిన, మోషే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మోషే గురించి మాట్లాడుతున్నప్పుడు దేవునికి కోపం వచ్చిందట. వెంటనే మోషేను, మిరియాను, అహరోనును ముగ్గురును కూడా పాలెము దగ్గరికి మధ్యలోకి రమ్మని చెప్పాడు. రమ్మని దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలిసిన, మీరు నా సేవకుడైనటువంటి మోషేకు విరోధంగా మాట్లాడడానికి ఎందుకు భయపడలేదు? నేను చూసుకుంటాను, అతను తప్పు చేశాడో ఒప్పు చేశాడో నేను చూసుకుంటాను. లాజికల్ మాట్లాడడానికి, క్లారిఫై చేయడానికి, అసలు విషయం ఏంటో బయట పెట్టడానికి, ఎందుకు ఇలా తప్పు చేస్తామని అడగడానికి, నిందలు వేయడానికి, నిలదీయడానికి మీరెవరని చెప్పి ప్రభు అడుగుతున్నాడు. అంటున్నాడు ఏమన్నా తెలిసిన, మీరు అనుకుంటున్నారు కేవలం మోసే ఒక యాజకుడో, ఒక దైవజనుడో, లేదంటే ఒక నాయకుడో, ఒక ప్రవక్తో అనుకుంటున్నారు. కానే కాదు. అతను ఎవరో తెలిసిన, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. భూమి మీద ఉన్నవారు అందరి మనుషులలో అతడు మిక్కిలి సాత్వికుడు. అలాంటి మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు అన్నాడో లేదో దేవుడు. వెంటనే మిరియాముకి ఏమొచ్చిందో తెలిసిన, ఒళ్ళంతా కుష్టొచ్చేసింది. ఇప్పుడు అహరోను గారు గజగజలు ఆడిపోతూ అంటున్న మాట ఏమిటో తెలిసిన, అరే తమ్ముడు మోషే, అక్క ముఖం చూడరా, ఇప్పుడే పుట్టినటువంటి క్షీణించిపోయిన శిశువు వలె ఉందరా, ఆమె దేహం అంతా ఎలా ఉందో చూడు, దయచేసి ఆమె కోసం ప్రార్థన చేయమని చెప్పి మోషేను బ్రతిమలాడుకుంటే మోషే ఏమనాలి? తగిన శాస్తి జరిగిందని చెప్పాలి. అంతే కదా? నా మీద మీకు విరోధంగా మీరు మాట్లాడారు కాబట్టి దేవుడు తగిన తీర్పిచ్చాడు, మంచి శిక్ష వేశాడని చెప్పి అనవలసిన దానికి బదులు మోషే అంట అక్కడ రాయబడిన మాట చదవండి మరొకసారి. ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? తనకు విరోధంగా మాట్లాడిన వారు బాగుపడాలని, వారు తిరిగి స్వస్థత పొందాలని మోషే ప్రార్థన చేస్తున్నాడు. మన విరోధుల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? రెండో విషయం చెప్తాను. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాటలు అవి. చదవండి ఎవరైనా. ఇశ్రాయేలు రాజు వారు షోమ్రోలోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లు తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లు తెరవజేసను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొని. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. సిరియా దేశపు రాజు కొంతమంది సైనికులు పంపించి, ఇజ్రాయెల్ దేశమును మనం చుట్టుముట్టాలంటే ఒక ప్రాంతంలో మనం మట్టు వేసి ఉందాం,
కాపు కాసుందాం, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అక్కడికి వస్తారో రాజుతో సహా వారందరినీ కూడా మట్టు పెడదామని ఒక ఆలోచన చేసి ఒక ప్లాన్ ప్రకారంగా ఒక స్థలం సిద్ధపరచుకున్నాడు. కానీ ఈలోపే దేవుడి ద్వారా ప్రేరేపించబడి ప్రవక్త అయినటువంటి ఎలీషాకు ఆ విషయం తెలిసిపోయింది. ఎలీషా వెంటనే ఇశ్రాయేలు రాజు కబురు పెట్టాడు. ఇశ్రాయేలు రాజు వెంటనే అలర్ట్ అయిపోయి ఆ ప్రాంతానికి వెళ్లకుండా చక్కగా తన దేశమును, తన సైనికుల్ని, తన రాజ్యమును కాపాడుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా ముమ్మారు మాటి మాటికి జరుగుతుంటుంటే రాజుగారికి, అనగా సిరియా దేశపు రాజుకి కోపం వచ్చి, మనలో ఉన్నవాడు ఎవడో ఈ విషయాన్ని తీసుకెళ్లి ఇశ్రాయేలు దేశము రాజుకు తెలియజేస్తున్నాడు, అందుకే మన చేతికి వారు చిక్కటం లేదని చెప్పి ఎవరు మనలో ఉన్నవాడు అని అడిగితే అందులో కూర్చున్న ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఆ సైన్యంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలిసిన, మనలో ఎవరికి అంత సీన్ లేదు, కానీ ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఎలీషా. మన అంతరంగంలో ఏదైనా అనుకుంటే వెంటనే అతనికి తెలిసిపోతుంది, అతనికి రాజుకు చెబుతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అప్పుడు సిరియా దేశపు రాజు ఏమన్నాడో తెలిసిన, ముందు అతన్ని పట్టుకురండి, అసలు విషయం తేల్చుకుందామన్నాడు. కొంతమంది సైనికులు సిరియనులు వెళ్ళి ఎలీషా ప్రార్థన చేసేటువంటి స్థలమునకు వెళ్ళారు. ఎలీషా ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ స్థలము దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలీషా శిష్యుడు చూసి అంటున్నాడు, అయ్యా, మన చుట్టూ కూడా సిరియా సైన్యము చుట్టుముట్టారు, నిన్ను నన్ను తీసుకెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పిన వెంటనే నువ్వు నీ కళ్ళు తెరిచి చూస్తే అగ్నిరథములు కనిపిస్తాయని చెప్పి ఆ యొక్క దైవజనుడైనటువంటి ఎలీషా మాట్లాడాడు. మొత్తానికి ఆ సేవకుడు కూడా చూశాడు. వారు ఎప్పుడైతే దగ్గరికి వస్తున్నాడో ఎలీషా గారు ప్రార్థన చేసిన వెంటనే ఆ సిరియా సైన్యపు వారందరి కళ్ళు కూడా మూసుకుపోయాయి. వారికి తూర్పేదో పడమరేదో తెలియటం లేదు, దక్షిణమేదో ఉత్తరమేదో తెలియటం లేదు, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా తెలియటం లేదు. ఎలీషా ఎవరో, ప్రవక్త ఎవరో, దైవజనుడు ఎవరో గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు ఎలీషా ఏమంటున్నాడు తెలిసిన, మీకు కావలసిన వ్యక్తిని మీ దగ్గరికి తీసుకురావాలంటే నా వెంబడి రండి అని చెప్పి వారిని చేయి పట్టుకొని షోమ్రోను పట్టణమునకు తీసుకొని వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. షోమ్రోను పట్టణంలో మధ్యలో నిలువబెట్టాడు. ఆ ఇజ్రాయేల్ దేశపు రాజు కూడా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు రాజుగారు అడుగుతున్నారు, ఏమని తెలిసిన, దైవజనుడా, ప్రవక్త ఎలీషా, వీరిని కొట్టేయమంటావా, కొట్టి చెప్పమంటావా, నువ్వేం చెప్తే అది చేస్తాను అన్నాడు. అప్పుడు ఎలీషా గారు చెప్పిన మాట ఏంటో తెలిసిన, ఒక్క నిమిషం ఆగని చెప్పి వారందరి కోసం ప్రార్థన చేశాడు, వారు కండ్లు తెరవబడాలని. స్తోత్రం చెప్పండి ఒకసారి. తనను చంపడానికి, తన దేశము నాశనం చేయడానికి వచ్చిన వారి కండ్లు తెరవబడాలని ఎలీషా గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఇంకో గొప్ప విషయం తెలిసిన, వారందరినీ కూర్చోబెట్టి చక్కగా భోజనం ఏర్పాటు చేసి వారి ఇంట్లోకి వారిని పంపించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడ చివరిలో రాయబడుతుంది, తరువాత సిరియనులు తమ జీవితంలో మరలా ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి రాలేదట. ఎందుకో తెలిసిన, ఎలీషా గారు తన శత్రువుల కోసం ప్రార్థన చేసిన పద్ధతిని, ఆ రీతిని గమనించినటువంటి సిరియనులు ఇంటికి వెళ్ళి తమ రాజ్యమునికి పోయి తమ రాజుతో చెప్పారు. అలాంటి వ్యక్తిని, అలాంటి ప్రార్థనాపరుణ్ణి, శత్రువు కోసం కూడా ప్రార్థన చేసే ఆ మంచి వ్యక్తిని మేము అక్కడ చూసాము, అలాంటి దేశం మీదకి మరలా మేము యుద్ధమునకు వెళ్ళమని చెప్పి వారు తేల్చి చెప్పారు. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. చూద్దాం యోబు గ్రంథంలో 42వ అధ్యాయం 10వ వచనంలో కూడా యోబు గారికి మొత్తం మనకు 4 స్నేహితులు ఉండేవారు. ఎలీఫజు, బిల్దదు, జోఫరు, ఎలీహు అనేటువంటి 4 స్నేహితులు. ఒక్క స్నేహితుడు మాత్రం, ఎలీహు అనే స్నేహితుడు మాత్రము చివరిలో వచ్చి యోబు గారి గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడాడు. కానీ మిగతా 3 కూడా బాధపడుతున్నటువంటి యోబు గారిని ఇంకా రెచ్చగొట్టి మాట్లాడారు. నువ్వు తప్పు చేస్తుంటావు, నువ్వు పాపం చేస్తుంటావు, నీకు ఈ గతి పట్టడానికి, నీకు ఈ శ్రమ రావడానికి, ఈ శోధనలో నువ్వు పడిపోవడానికి నువ్వు ఏదో పాపము చేస్తావని చెప్పి పుండు మీద కారం వేసినట్టుగా మాట్లాడారు. ఎవరో చెప్పనా, ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనేటువంటి స్నేహితులు. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా వారి 3తో చెబుతున్న మాట ఏమిటో తెలిసిన, నా సేవకుడైన యోబు గురించి మీరు యుక్తమైనది మాట్లాడలేదు, మీకు నోటుకొచ్చింది మాట్లాడారు అని చెబితే ఏమంటాడో తెలిసిన, మీకోసం అతడు ఏం చేస్తాడో తెలిసిన, ప్రార్థన చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చదవండి ఆ మాట. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా, చూడండి ఒకసారి, స్నేహితుల కోసము, తనను నిందించిన వారి కోసము, తన పొరపాటులు ఎత్తి చూపించి తన వైపు ఏలెత్తి చూపించిన వారి కోసం ప్రార్థన చేస్తే 1-2 ప్రయోజనాలు ఉన్నాయి. ఏమిటో చెప్పనా, ఒకటి వాళ్ళు బాగుపడతారు, రెండవది మనకు కూడా క్షేమస్థితి వస్తుంది.
యోబు గారు ఎప్పుడైతే తన స్నేహితుల కోసం ప్రార్థన చేశారో వారు కూడా క్షమించబడ్డారు, వారు కూడా దేవుని శిక్ష నుండి తప్పించబడ్డారు. రెండో మాట తెలిసిన ఇతనికి కూడా మరలా ఆ క్షేమస్థితిని పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. మరొక సందర్భం కూడా ఉంది. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనములో, యూదా దేశము నుండి బేతేలు అనే ప్రాంతమునకు ఒక దైవజనుడు వచ్చాడు. గొప్ప దైవజనుడు ఆయన. ఈలోపు ఇజ్రాయేల్ దేశమునకు మొట్టమొదటి రాజు ఎవరో చెప్పాలి మీరే. ఇజ్రాయేలు అంటే యోధా వారు ఇశ్రాయేలు విభాగించబడిన తర్వాత, వారు కలుసున్నప్పుడైతే సౌలు గారు, విభాగించబడిన తర్వాత మొట్టమొదటి రాజు ఎవరంటే యెరోబాము గారు. యెరోబాము ఎప్పుడైతే రాజు అయ్యాడో, సింహాసనం మీద కూర్చున్నాడో, ఇశ్రాయేలును పరిపాలిస్తున్నాడో, అతడు విగ్రహాలను నిలవబెట్టాడు, దేవతా స్తంభాలను నిలవబెట్టాడు, పూజలు పురస్కారాలు చేయడం మొదలు పెట్టాడు. ఇశ్రాయేలు వారందరూ పాపము చేయడానికి ఈ ఇశ్రాయేలు రాజైనటువంటి యెరోబామే కారకుడయ్యాడు. అతడు బొమ్మలు నిలవబెట్టి అక్కడ విగ్రహారాధన చేయమంటుంటే, ఒక రోజట బలిపీఠం తయారు చేసి దైవజనుడు, ఒక ప్రవక్త, ఒక యాజకుడు అర్పించవలసిన బలి తానే అర్పించడానికి బలిపీఠం దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఈ లోపు యూదా దేశం నుంచి బేతేలు అనే ప్రాంతమునకు, అనగా ఈ యెరోబాము ఎక్కడైతే బలిపీఠం కట్టి నిలవబెట్టాడో ఆ ప్రాంతమునకు ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి యెరోబాముతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలిసినా, ఈ బలిపీఠం మొక్కలైపోతుంది, దీని మీద ఉన్నటువంటి బుగ్గంతా కిందకి రాలిపోతుంది, ఒలికిపోతుందని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాటలు పలికాడో, అంతేకాదు నీ దేశం నీ చేతిలో నుంచి విభాగించబడి యోషి అనేటువంటి ఒక యోధారాజు రాబోతున్నాడు, అతని చేతికి అప్పగించబడబోతుందని చెప్పి దైవజనుడు యెరోబాముతో మాట్లాడిన వెంటనే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరోబాము రాజు కోపం వచ్చి చేయి చాపి ముందు వాడిని పట్టుకోండి అన్నాడు. మీరు అక్కడ చూస్తే ఉంటారు, ఏ వీధికి వెళ్ళినా, ఏ ఊరిలోకి వెళ్ళినా ఆ సెంటర్స్లో విగ్రహాలు ఉంటాయి. ఎవరి విగ్రహం అయినా చేయి చాపే ఉంటుంది. మీరు ఎవరి విగ్రహాన్ని చూడండి. ఎప్పుడైతే నా ప్రియమైన దేని బిడ్డ యెరోబాము వాడిని పట్టుకోండి అని చేయి చాపాడో, చాపిన చేయి చాపినట్టుగానే ఉండిపోయింది. వెనక్కి తీసుకోలేకపోతున్నాడు, ముందుకు కదపలేకపోతున్నాడు. తనకు అర్థమైపోయింది, ఇతడు నిజమైన దైవజనుడు, దేవుడని యెహోవా చేత ప్రేరేపించబడి నన్ను గద్దించడానికి, నాకు బుద్ధి చెప్పడానికి, నన్ను హెచ్చరించడానికి ఇక్కడ వచ్చాడన్న సంగతి అర్థమైపోయింది. ఇప్పుడు అంటున్నాడు, దైవజనుడా నా కోసం ప్రార్థన చెయ్యి. చదవండి ఆ మాట. అప్పుడు రాజు నా చెయ్యి మునుపుటి వలె బాగుపడినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని చెప్పి ఆ దైవజనుడు బ్రతిమలాడుకుంటే, ఆ దైవజనుడు వెంటనే ప్రార్థన చేశాడు. యెరోబాము చెయ్యి మరలా బాగుపడింది. ఎవరైతే నాశనం అయిపోవాలని కోరుకున్నాడో, ఎవరైతే వీడు చావాలని, వీడిని పట్టుకోమని, వీడిని బంధించమని అడిగాడో, ఆ రాజు బాగుపడాలని, అతని చేయి మొదటి స్థితి వల్లే మరలా అనుకూలంగా రావాలని ఈ దైవజనుడు ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాము. నా ప్రియమైన దేని బిడ్డారా, మనం ఎవరి కోసం ఉపవాసం ఉండాలో తెలిసినా, మన కోసం మనం ఉంటాము, అది అందరికీ తెలుసు. బైబిల్ కూడా చెప్తుంది, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవచ్చు, కాదనటం లేదు. మీ ఇంటి వారిని మీరు ప్రేమించవచ్చు, మీకోసం మీరు ప్రార్థన చేసుకోవచ్చు, అది గొప్ప విషయం కాదు. మీకు విరోధంగా ఉన్న వారి కోసం, మిమ్మల్ని ఎదిరించే వారి కోసం, మీ మీద నిందలు మోపే వారి కోసం ప్రార్థన చేసే అలవాటు ఉందా? పశువులు చేసిన ఉపవాసం ఏంటో తెలిసినా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి కోసం కాదట. ఆ పట్టణస్థులు నాశనం అవ్వకుండా 127,000 మందికి పైగా నివసించే ఆ నినేవే పట్టణమంతా బాగుపడాలని చెప్పి ఉపవాసాన్ని ప్రకటించాయి. పశువులు ఆ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాయి. రెండవ జంతువుల గురించి కూడా చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనము. 6వ అధ్యాయం 16వ వచనము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనము. కాబట్టి అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు వినండి ఒక్కసారి, దానియేలు భక్తుడిని ఎక్కడ పడవేశారు చెప్పండి? సింహాల బోను కాదు, సింహాల గుహ. బోన్ అనగా మళ్ళీ మనం జూకి వెళ్ళవలసి వస్తుంది. సింహాల బోనులో పడవేశారట. మరి ఏం చేసే సింహాలు చెప్పండి? రాత్రంతా ఏం చేసాయి? దానియేలు తిన్నాయంటారా? ఏం చేసే చెప్పనా? మొట్టమొదటేమో భూమి మీద మనము మనుషులు సంచరించేటువంటి ప్రదేశంలో నివసించే భూమి మీద ఉన్నటువంటి పశువులు చేసిన ఉపవాసం మనకు పాఠాన్ని నేర్పించే. ఏ పాఠం అది? అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి ఏమంటాడో తెలిసిన, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము చెప్పండి, అన్నింటికంటే ముఖ్యముగా
మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనములు, కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించాలని ఆయన హెచ్చరించుచున్నాడు. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి చెప్పండి అనుకూలమైనది. అన్నిటికంటే ముఖ్యమేడో చెబుతున్నాడు. అసలు ఏది మంచిదో చెబుతున్నాడు. అసలు దేవుని దృష్టికి ఏది అనుకూలమైనదో చెబుతున్నాడు. ఏమిటి అనుకూలమైనది? మనుషులందరూ రక్షణ పొందాలి, అందరూ బాగుపడాలి, అందరూ క్షేమాన్ని పొందుకోవాలన్నటువంటి అభిప్రాయము పశువులు చేసిన ఉపవాసం మనకు నేర్పిస్తున్నాయి. రెండవది ఏంటో తెలిసిన, అడవిలో అరణ్యములో నివసించేటువంటి క్రూరమృగాలు చేసినటువంటి ఉపవాసం. పశువులంటే మనం చెబితే వింటాయి. ఎందుకో చెప్పనా? పశువులకి ఆ రోజు రాజుగారు ఆహారం వేయొద్దు అన్నారు కాబట్టి, వాటి ముందు ఆహారం లేదు కాబట్టి అవి ఉపవాసం ఉన్నాయి. ఇప్పుడు సింహముల ముందు ఏముంది? చక్కని ఆహారం ఉంది. మీ ముందు ఆహారం ఉంటే ఉపవాసం ఉండకుండా ఉండగలమా? మనం ఉండగలరండి? ఎవరైనా? లేదనుకోండి, ఎవరైనా ఉపవాసం ఉంటారు. ఎలాగా లేదు కాబట్టి ఉండిపోదాంలే అనుకుంటాం. కానీ ఎదురుగుంటా మంచి ఆహారం కనిపిస్తుంది, మంచి యవనస్తుడు అయినప్పటికీ ఆ అరణ్యములో నివసించేటువంటి ఆ యొక్క సింహములు ఉపవాసాన్ని మనకి నేర్పిస్తున్నాయి. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. దర్యావేషు కాలంలో జరిగినటువంటి సంఘటన అది. ఏమిటో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? బొమ్మకు మొక్కలేదని, ఆ రాజు నిలువబెట్టించినటువంటి ఆ ప్రతిమకు నమస్కారం చేయలేదని, రెండవది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదని ఒక తాకీదు రాయబడింది, ఒక శాసనం చేయబడింది. అయినప్పటికీ దానియేలు గారు ఎప్పుడూ చేస్తున్నట్టుగానే యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ముమ్మారు ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. యథాప్రకారంగా ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి కొంతమంది రాజుగారికి ఇన్ఫర్మేషన్ చెప్పి అతన్ని సింహపు గుహలో వెయ్యాలని చెప్పి అతనితో చెప్పుకున్నారు. సింహపు గుహలో ఆయన్ని వేశారే తప్ప కానీ రాజుగారు కూడా మనస్సు ఒప్పలేదు. రాజుగారు ఆయన అంటున్నాడు, నిత్యము నువ్వు సేవించుచున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా లేదా అని చెప్పి. అతను కూడా నమ్మకం ఉంది, అందుకే గుహ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ ఆ సింహములు ఆ యొక్క దానియేలును ఏమీ చేయలేదు, ఉపవాసం ఉన్నాయట. ఎందుకో తెలిసిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ఏంటో తెలిసిన ఉపవాసము, సింహములు చేసిన ఉపవాసం ఏమి నేర్పిస్తుందో తెలుసా? మనకు మన భద్రతను, మనకు భద్రత కావాలి అంటే ఆ రోజు సింహములు చేసినటువంటి ఉపవాసం మనం చేయాలి. మన ముందు ఆహారం ఉన్నా, మన ముందు సమృద్ధి ఉన్నా, కావలసిన అన్ని ఏర్పాటు చేయబడినా మనం ఉపవాసం ఉండాలి. మీకు మాట చెప్పనా? ఆ సింహాలు కూడా ఉపవాసం ఎవరి దగ్గర నేర్చుకుని తెలిసిన? దానియేలు దగ్గరే నేర్చుకున్నాయి. రాజుగారు భోజనం దగ్గర కూర్చునేవారు ఒకప్పుడు బాలురు అందరూ కూడా. అందరూ కావాల్సిందంతా పెడితే తినేవారు. కానీ దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో మాత్రము తాము అపవిత్రపరచుకొనకూడదని చెప్పి బలమైన ఆహారము, శ్రేష్టమైన ఆహారము వారి ముందు ఉన్నప్పటికీ దానిని వారు ముట్టుకోకుండా తాము అపవిత్రపరచుకొనకుండా జాగ్రత్త పడ్డారు. రెండవది ఏంటో తెలిసిన? రాజుల ఎదుట దేవునికి మహిమ కలగడానికి ఈ సింహములు చేసిన ఉపవాసమే దోహదపడ్డాయి. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. దాని తర్వాత చూసుకుంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలుకేమో భద్రత వచ్చింది, ఆయన క్షేమంగా బయటకు వచ్చాడు సింహ గుహలో నుంచి. అంతేకాదు, సింహములు ఎంత ఆకలితో ఉన్నాయో చెప్పనా? ఎవరైతే దానియేలు మీద నిందలు వేశారో, దానియేలు మీద ఆ యొక్క ప్రకటన చేసి లోపలికి పంపించారో వారందరినీ పట్టుకొని రాజుగారు సింహం గుహలో తోస్తేనట. చెప్పండి, సింహములు ఏం చేశాయి? రాకమునిపే సింహములు పాలేరి సింహములు ఏం చేసే చూద్దాం, వారి ఎముకలు సైతము పగలగొరికి పొడి చేసేట. ఎంత ఆకలితో ఉన్నాయి చూడండి. అయినప్పటికీ దానియేలు కోసం అవి ఉపవాసం ఉన్నాయి. ఎందుకో చెప్పనా? మన ఉపవాసం దేనికి ఉపయోగపడాలో తెలిసిన? ఒకటి మన భద్రత కోసము, రెండవది మనము రాజుల ఎదుట దేవునికి మహిమ చెల్లించే విషయంలో. తర్వాత కాలంలో చూడగలిగితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలిగింది. తర్వాత మీరు చదువుకుంటే దర్యావేషు ఒక ప్రకటన చేస్తాడు. ఏమన్నా తెలిసిన? ఈ దానియేలు దేవుడే నిజమైన దేవుడు, ఈయన నమ్ముకున్నా, ఈయన ఆరాధిస్తున్నా, ఈయన సేవిస్తున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ప్రకటన చేస్తాడు. ఎందుకు అంత మహిమ కలిగింది? దేవునికి అంత ఘనత ఎందుకు వచ్చింది? మన దేవుని అంత గొప్ప చేయవలసిన అవసరం ఎందుకో తెలిసిన? ఆ రోజు సింహములు చేసిన ఉపవాసము దానియేలుకు భద్రత ఇచ్చింది. రాజుల ఎదుట, సమాజం ఎదుట మన దేవునికి మహిమ కలిగింది. ఈరోజు మనం చేసే ఉపవాసము మనకు భద్రత కావాలి. దేని నుంచి భద్రత కావాలి?
అనేక ప్రమాదముల నుంచి, అనేకమైన విపత్తుల నుంచి, అనేకమైన సమస్యల నుంచి మనకు వ్యక్తిగతంగా భద్రత కావాలి. అంతేకాదు అనేకులు ఎదుట దేవుడు నిన్ను నన్ను కూడా నిలవబెట్టబోతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి జీవితం మనం జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దానియేలు ఆ దేశంలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు. పేరుకు రాజే కానీ దర్యావేషు కావచ్చు, నెబుకద్నెజరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పేరుకు వారు రాజులే సంతకం పెట్టవలసిందే కానీ మిగిలిన పనులన్నీ చేసేది ఎవరో తెలిసిన దానియేలు గారి. దానియేలుకు అంత ఆధిక్యత ఎందుకు వచ్చిందంటే చెప్పండి, సింహములు చేసిన ఉపవాసము అంత అవకాశాన్ని దావీదుకి ఇచ్చాయి. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. 3వ మాట కూడా చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4-6 వచనాలు. నీవు ఆ వాగు నీరు తాగుదువు, అతడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతనని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాడు. వినండి ఒక్కసారి. ఏలియా గారికి ఏలియా కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన అది. పట్టణంలో, దేశంలో భయంకరమైన కరువు ఉంది. లోపల వారు బయటికి, బయట వారు లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, భయంకరమైన క్షామం కలిగి ఉన్నారు. కానీ ఏలియాకు మాత్రం దేవుడు తన దాహం తీర్చాలని, తన ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే దైవజనుడు అయినా ఎలాగైనా ఆయన ఆకలి తీర్చాలనుకొని ఏం చెప్తున్నాడో తెలిసిన, నీవు కెరూతు అనే వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీరు పారుతూ ఉంటుంది, అది ఎప్పుడూ పారాలని నేను ఆజ్ఞాపించేశాను, అది పారుతుంది కాబట్టి నువ్వు నీళ్లు తాగాలి. రెండవది ఏంటో తెలిసిన, నువ్వు తినడానికి నేను కాకులకు ఆజ్ఞ ఇచ్చాను. అవి ఏమి తీసుకొస్తాయో తెలిసిన చెప్పండి, రొట్టె మాంసము ప్రతిరోజు ఉదయము సాయంత్రం నీకేం తీసుకొస్తాయి? రొట్టె మాంసము. కాకులు, మీకు ఎప్పుడైనా కాకులు ఉన్నదాన్ని లాగేసుకుంటాయి కదండి, మనం నోట్లో తీసేసుకుంటాయి కాకి. అలాంటిది కాకులకు ఆజ్ఞాపించాడట. ఇప్పుడు కాకులు ఏం చేస్తున్నాయో తెలిసిన, ఉపవాసం ఉంటున్నాయి. ఇందాకేమో ముందుకు చెప్పినట్టుగా వాటి ముందు ఆహారం లేదు కాబట్టి పశువులు ఉపవాసం ఉన్నాయి. రెండవది, వాటి ముందు ఆహారం ఉన్నప్పటికి కూడా సింహములు ఉపవాసం ఉన్నాయి. అలాగా వాటిని నియంత్రించుకున్నాయి. ఇప్పుడు కాకుల పరిస్థితి ఏంటో తెలిసిన, ఎక్కడుంది ఆహారము? నోట్లో ఉంది కానీ తినకూడదు, నమలకూడదు, మింగకూడదు. ఎంతటి ఉపవాసం ఆలోచన చేయండి. కాకులు చేసిన ఉపవాసం ఏంటో తెలుసు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత అవసరతలు తీర్చబడ్డ కోసం ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. మనం ఎందుకు ఉపవాసం ఉండాలి? కాకుల ఉపవాసం మనకి ఏం నేర్పిస్తున్నాయో తెలిసిన, ఉదయము సాయంత్రము, అస్తమయమందు ఉదయమందు కూడా అవి ఆహారమును తీసుకొచ్చి ఏలియాకు పెడుతున్నాయి. ఏ పక్షి అయినా చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా వచ్చి ఎప్పుడైనా సహాయం చేస్తుందేమో కానీ కాకి మాత్రం ఎవరికి సహాయం చేయదు. కానీ కాకికే దేవుడు ఆజ్ఞాపించి, నువ్వు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్ళి ఇదిగో ఏలియా ఆకలి తీర్చాలంటే చక్కగా రొట్టె మాంసము తీసుకొని వచ్చి ఏలియా ఆకలి తీర్చినట్టుగా మనం చూస్తాం. ఆ కరువు కాలం అంతా కూడా ఏలియా ఆ విధంగా పోషించబడ్డాడు. కాకులు ఉపవాసం మనకి ఏం నేర్పిస్తున్నాయో తెలిసిన, వ్యక్తిగత మన అవసరం తీర్చబడడం కోసము మనం ఉపవాసం ఉండాలి. మనుషులందరి కోసం మనం ఉపవాసం చేయాలి. రాజులు ఎదుట దేవునికి మహిమ రావడం కోసం, ప్రజలందరి ఎదుట దేవునికి గొప్ప రావడం కోసం, ఆయన నామం ప్రకటించబడడం కోసం, ఆయన నామం హెచ్చించబడడం కోసం మనం ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. మూడవది ఏంటో తెలిసిన, మన వ్యక్తిగత అవసరతల కోసం చేయాలి. అది అనారోగ్యం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. మీకే తెలుసు ఎవరెవరికి ఏమున్నాయో. మీకున్నాయి నాకు లేకపోవచ్చు, నాకున్నాయి మీకు లేకపోవచ్చు. విచిత్రమేంటో తెలిసిన, ఎవరికి వారిదే గొప్ప. కడుపు నొప్పి వచ్చేవాడు అంటాడు, ఏదైనా రావచ్చు కానీ కడుపు నొప్పి మాత్రం రాకూడదండి, నాదే గొప్ప. అందులో కూడా గొప్పలే కొంతమందికి. కొంతమంది అంటారు హెడ్ఏక్ చాలా ప్రమాదం అండి, ఏదైనా భరిస్తాను కానీ హెడ్ఏక్ రాకూడదు. బీపీ ఉన్నా పర్లేదు కానీ షుగర్ ఉండకూడదు అంటాడు. పాపం బీపీతో బాధపడుతున్నాడు కాబట్టి. ఎవరి రోగం వారికే గొప్ప కదండి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రతి అవసరత కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభు అంటాడు, మన ప్రతి అవసరతను కూడా ఆయన కృపా మహదస్సు నుంచి తీర్చేటువంటి దేవుడు. నమ్మిన వారు ప్రభు స్తోత్రం చెప్పండి. మనకు అక్కరగా ఉన్నవేవో మనకు తెలుసు, అయినా అంటాడు, మీరు అడగండి నేను ఇస్తానంటున్నాడు, మీరు వెదకండి మీకు దొరుకుతుంది అంటున్నాడు, మీరు తట్టండి మీకు తెరువబడుతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలిసిన, మన ఉపవాసం ఉంటే దేవుడు ఆలకిస్తాడు, మన అవసరతలు దేవుడు తీరుస్తాడు. చెప్పండి, ఇప్పుడు మొట్టమొదటి ఎవరు చేశారు? భూమి మీద నివసించేటువంటి పశువులు చేసిన ఉపవాసము. రెండవది అరణ్యములో నివసించేటువంటి క్రూరముగాలు. మూడవది ఆకాశమును ఎగురుచున్నటువంటి పక్షులు. ఇంకేమున్నాయి చెప్పండి? యోనా గ్రంథము
మొదటి అధ్యాయము 17వ వచనము. యోనా గ్రంథము మొదటి అధ్యాయం 17వ వచనము. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవాను నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. చెప్పండి ఒక్కసారి, అరిగించుకుందా చేప? మత్స్యం అరిగించుకుందా యోనాను? పశువులకేమో ఎదురుగా ఆహారం లేదు కాబట్టి ఉపవాసం ఉన్నాయి, సింహములకేమో ఎదురుగా ఆహారం ఉన్నా ఉపవాసం ఉన్నాయి, నోట్లో ఆహారం ఉన్నా కాకులు ఉపవాసం ఉన్నాయి. ఇప్పుడు నోట్లో ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? కడుపులోకి వెళ్ళిపోయింది, అయినా ఉపవాసం ఉన్నాయి. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఏమిటది? జలచరములు, సముద్రంలో నివసించేటువంటి మత్స్యములు. చేప దేవుని ఆజ్ఞకు లోబడి ఉపవాసం ఉందట. ఎన్ని రోజులు? 3 రోజులు, పగలు రాత్రి కూడా ఉపవాసం ఉంది. నేను అనుకుంటాను నా ప్రియమైన దేని బిడ్డలారా, ఆ 3 రోజులు తన కళ్ళ ఎదుట చిన్న చిన్న చేపలు కనబడుతున్నా, నాచు కనిపిస్తున్నా, ఏది కనిపిస్తున్నా అది తినడానికి వీల్లేదు. ఎందుకు? లోపల ఎవరున్నారు? దేవుని ఆజ్ఞను అనుసరించేటువంటి, దేవుని ఆజ్ఞకు లోబడి ఆ మాట ప్రకారంగా నినేవే పట్టణంకు వెళ్ళి సువార్త ప్రకటించవలసినటువంటి ఒక వ్యక్తి తన కడుపులో ఉన్నాడండి. అందుకట కడుపులో ఆహారం ఉన్నా అరిగించుకోకుండా 3 దినములు పగలు రాత్రి చేప ఉపవాసం ఉంది. ఈ 4వ మాట దేనికి సాదృశ్యమో తెలిసిన? ఆ యోనా అనేటువంటి ఆ వ్యక్తిని కాపాడడానికి చేప ఎందుకు ఉపవాసం ఉందంటే, ఒక తప్పు త్రోవకు వెళుతున్న వ్యక్తిని చెప్పండి సరైన త్రోవకు నడిపించడానికి ఆ యొక్క చేప చేసిన ఉపవాసం మనకు పాఠాన్ని నేర్పిస్తుంది. ఈరోజు మనం ఎందుకు ఉపవాసం ఉండాలో తెలుసా? మన అవసరతలు తీర్చబడ్డం కోసం, మన వారు రక్షించబడ్డం కోసం, అంతే మన కష్టాలు తీర్చబడ్డం కోసం ఉపవాసం ఉండాలి, కాదనటం లేదు. ఇంకో మాట చెప్పనా? తప్పు త్రోవలకు పోతున్న మనము సరైన త్రోవలకు నడిపించబడ్డానికి ఉపవాసం ఉండాలి. ఏదో చెప్పుకోవడానికి 40 రోజులు ఉన్నామనో 21నో ఏదో ఫిగర్ కోసమో ఒక డేట్ కోసమో కాదు కానీ, మెన్షన్ చేయడం కోసం కాదు కానీ, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మన తప్పు మార్గము సరిచేయబడి సరైన త్రోవలో మనము అడుగులు వేయడానికి ఈ ఉపవాస ప్రార్థన మనకు దోహదపడాలి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒక్కసారి. చూడండి, ఎదురుగా ఆహారం ఉన్నా అవి తినలేదు సింహాలు, ఆహారం లేదు కాబట్టి పశువులు ఉపవాసం ఉన్నాయి, నోటిలో ఆహారం ఉన్నా కాకులు ఉపవాసం ఉన్నాయి, కడుపులోకి వెళ్ళిపోయినా అరిగించుకోకుండా ఉపవాసం ఉంది చేప. ఎందుకు చేప నువ్వు ఉపవాసం ఉన్నామంటే, ఆ మత్స్యము చెప్పే జవాబు ఏంటో తెలిసిన? తప్పు త్రోవకపోతున్నటువంటి యోనాను నేను ఇప్పుడు ఎక్కడ నడిపించాలో తెలిసిన? దేవుని ఆజ్ఞానుసారముగా నినేవే పట్టణంకు వెళ్ళాలి. ఈరోజు మన ఉపవాసాలు నా ప్రియమైన దేని బిడ్డారా, నువ్వు తప్పు త్రోవలో ఉన్నావేమో, దేవునికి అయిష్టమైన మార్గంలో నడుస్తున్నావేమో, దేవుని ఆలోచనకు విరుద్ధంగా నడుస్తున్నావేమో, దేవునికి చిత్తమునకు విరోధముగా జీవిస్తున్నామేమో, మనల్ని సరైన త్రోవలోకి నడిపించడానికి ఈ ఉపవాస ప్రార్థన దోహదపడాలి. మీకు మాట చెప్పనా? ఈ 4 ఇప్పుడు చెప్పినటువంటి క్రూరముగాలైనా, పశువులైనా, లేదంటే ఆ కాకైనా, లేదంటే ఈ చేపైనా ఎందుకు ఉపవాసం చెప్పనా? దేవుని ఆజ్ఞకు లోబడ్డాయి. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. అందుకే మొట్టమొదట చదివించాను, ఏమన్నా తెలిసిన? మీరు ఉపవాసం ఉన్నా నేను మీ మొర్ర వినను, అసలు మీ ఉపవాసం నాకు అనుకూలమే కాదు అంటున్నాడు. మీరు ఎంత మొర్ర పెట్టినా నేను ఆలకించను, నా ముఖం నేను తిప్పుకుంటాను అంటున్నాడు ప్రభు. అసలు ఇది నిజమైన ఉపవాసమేనా? మీరు భక్తి కలిగే ఉపవాసం ఉంటున్నారని అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? తప్పు త్రోవలో ఉండి కూడా చాలామంది ఉపవాసం ఉంటున్నారు. తప్పు త్రోవలో నడుస్తూ అంటాడు, నేను యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి సేవకుడును. అయితే ఎవరికి కావాలండి? నీ వల్ల మేము నాశనం అయిపోతున్నాం అని చెప్పి ఓడ నాయకుడు అతనితో ఉన్న ప్రజలందరూ కూడా యోనాతో అంటున్నాడు. నువ్వు దైవజనుడివే, కాదనటం లేదు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడివే, నువ్వు క్రైస్తవుడివే, అయినప్పటికీ నువ్వు తప్పు త్రోవలో వెళ్తున్నావయ్యా, నువ్వు చెప్పిన సమాధానం కరెక్ట్గా లేదు. కానీ వారేమీ చేయలేకపోయారు. చివరికి నావ కూడా ఏమి చేయలేకపోయింది. కానీ మత్స్యం ఏమేం చేస్తుందో తెలిసిన? మత్స్యము చేసిన ఉపవాసం ఏం చేస్తుందో తెలిసిన? తప్పు త్రోవలకు వెళ్ళిపోయిన ఒకానొక పట్టణకు వెళ్ళిపోతున్నటువంటి ఆ పట్టణం నుంచి ఎంత ప్రయాణం చేసిందో ఆలోచన చేయండి. దానికి దారి ఎవరు చూపించారు? అక్కడికే వెళ్ళి కక్కాలని, ఆ సముద్రపు ఒడ్డుకు వెళ్ళాలని ఎవరు చెప్పారో చెప్పనా? దేవుడు ఆజ్ఞాపించాడు. ఈరోజు మనం ఉపవాసం ఉన్నామంటే దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఉపవాసం ఉంటే ప్రయోజనం లేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా మనం ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు, వారి ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసిన? అది దేవుని చిత్తమా కాదా? నా ఉపవాసము దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా? బైబిల్ ఉంటుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి
మీరు దుఃఖించుచు కన్నీరు విడుచుచు మనస్ఫూర్తిగా నా యొద్దకు వచ్చినడలా ఇదిగో నేను మీకు కీడు చేయాలనుకుంటున్నాను, కానీ నా మనస్సు మార్చుకొని నేనే పశ్చాత్తాపడి తిరిగి నేనే సంతాపడి నేను మీకు మేలు చేస్తానంటున్నాడు. కనీసం ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండాలి. భూమి మీద నివసించే పశువులు, అరణ్యంలో జీవించేటువంటి క్రూరమృగాలు, ఆకాశం ఎగిరే పక్షులు, అంతేకాదు నీటిలో ఉన్నటువంటి జలచరములు తాము చేసిన ఉపవాసం మనకి ఎంత పాఠాన్ని నేర్పిస్తున్నాయో. నిజమే, మన వారందరి రక్షణ కోసము మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎంతోమంది రక్షణ లేక ఉన్నారు. దేవుడు మనకు విలువైన రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ వారికి తెలియాలి అంటే, వారందరూ రక్షించబడాలి అంటే మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చిన్న మాట, అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకుందాము. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన. మోషే తనకు విరోధంగా మాట్లాడిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీకు విరోధంగా మాట్లాడిన వారి కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? యోబు గారు కూడా తన స్నేహితులందరి కోసము 42 అధ్యాయాల వరకు కూడా తన మాటలతో పొడిచి హింసించినటువంటి స్నేహితుల కోసం అతడు ప్రార్థన చేస్తున్నాడు. తనకు ఏమాత్రం సహకారంగా లేరు, వారు ఏమాత్రం మేలుకరంగా లేరు, అయినప్పటికీ వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అందుకే యోబుకు క్షేమస్థితి కలిగింది. ఈరోజు నీవు కూడా నేను కూడా బాగుపడాలంటే, క్షేమస్థితి మనకు రావాలి అంటే యోబు చేసిన ప్రార్థన మనం చేయాలి. యెరోబాము కోసము ఆ దైవజనుడు బేతేలులో ప్రార్థన చేస్తున్నాడు. అతని చెయ్యి బాగుపడాలని అతను ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా గారైతే వారందరి కోసం ప్రార్థన చేసి వారికి భోజనం పెట్టించాడు. ఎందుకో తెలుసా, మన జీవితంలో కూడా మనము సంతోషాన్ని చూడాలంటే, పరిపూర్ణమైన ఆనందాన్ని మనం కూడగట్టుకోవాలి, సంపాదించుకోవాలంటే మాటికి మన కోసం ప్రార్థన చేసుకోవడమే కాదు, అన్యజనులు కూడా అలాగూ చేయుచున్నారు కదా. దేవునిని ఎరగనటువంటి మనుషులు కూడా అలాంటి ప్రార్థన చేయగలరు. కానీ మనకు విరోధంగా మాట్లాడిన వారి కోసం మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు సిలువ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలిసిన, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించు. తను నిందించిన వారిని, తన ముఖం మీద ఉమ్ము వేసిన వారిని, తన గడ్డం పట్టుకొని లాగిన వారిని, చేతులకు కాళ్ళకు మేకులు వేసిన వారిని, తన వస్త్రములన్నీ కూడా లాగి వేసిన వారి కోసము, కొరడా దెబ్బలు కొట్టిన వారి కోసము, యెరూషలేము వీధుల్లో ఈడ్చిన వారి కోసము అతడు ప్రార్థన చేస్తున్నాడు. చనిపోతూ ప్రాణం విడవక ముందు అతడు ఎవరి కోసం ప్రార్థన చేశాడు అంటే, తన కోసం కాదట, తన శత్రువుల కోసము, తనకు విరోధంగా మాట్లాడిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నీ ఉపవాసము నీ మంచి కోసమో నీ క్షేమం కోసం మాత్రమే కాదు. నశించిపోచిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి. దేవునిని ఎరగని జనాంగము, కనువిప్పు లేనటువంటి మనుషులు, మేలుకొల్పు రానటువంటి జనాంగం ఈ లోకములో ఎంతోమంది ఉన్నారు. సత్యము తెలియక అంధకారములో, ఘోర దుష్టత్వములో, దుర్నీతి బంధకములో, నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవులుగా పిలువబడుతూ కూడా సరి అయిన మారు మనస్సు లేక, భక్తి లేకుండానే ఉపవాసము చేస్తూ, భక్తి లేకుండానే ప్రార్థనలకు వస్తూ, భక్తి లేకుండానే కానుకలు ఇస్తూ గడుపుతున్న వారి కోసము నువ్వు ప్రార్థన చేయాలి. పశువులు చేసిన ఉపవాసము మనుషులందరూ రక్షణ పొందడం కోసం, అది మంచిది, మన దేవుని దృష్టికి అనుకూలమైనది, అన్నింటికంటే అదే ముఖ్యమైనది. సింహములు చేసిన ఉపవాసము రాజుల ఎదుట దేవుడు నిన్ను నిలువబెట్టబోతున్నాడు. ఈ ప్రాంతంలోనే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అది ఎప్పుడో తెలిసినా, ఆ సింహము చేసిన ఉపవాసం నేర్చుకుంటే. కాకి చేసిన ఉపవాసం దేనికో తెలుసా? నీ కనీసపు అవసరతలు తీర్చే బాధ్యత దేవునిది. కానీ నువ్వు ఉపవాసం ఉంటున్నావా? కాకి ఉపవాసమును నేర్పిస్తుంది. తన కడుపు కట్టుకొని, తన నోటిని కంట్రోల్ చేసుకొని నీ కోసం ఉపవాసం ఎందుకో తెలిసినా, నీకు ఆ ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తుంది. నీవు కూడా నీ కనీసపు అవసరతలు తీర్చబడ్డం కోసం ఉపవాస ప్రార్థన నేర్చుకోవాలి. ఆ గొప్ప మత్స్యము ఉపవాసం నేర్పిస్తుంది. ఏమిటో తెలిసిన, తప్పు త్రోవలో నడుస్తున్న మనల్ని సరైన త్రోవలోకి నడిపించబడ్డానికి. నిజమే,
అన్ని విషయాలు తెలిసినటువంటి మనము అనేక సందర్భాల్లో తప్పు త్రోవలోకి వెళ్ళిపోతున్నాము. చాలా వాక్యం మనకొచ్చు, గొప్పగా మనం ప్రార్థన చేయగలము, అనేకమైన మాటలు వల్లించగలము, చాలా తెలివితేటలు, మంచి జ్ఞానము, మంచి చదువు ఉంది. అయినా మనం నడుస్తున్న త్రోవ తప్పు త్రోవ. ఇదిగో తిన్నని మార్గంలో నడిపించడానికి, తిన్నదనబడినటువంటి వీధిలోకి నడిపించబడ్డానికి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అది వరకు ఆయన దూషకుడు, హింసకుడు, హానికరుడు, పాపులలో ప్రధానమైన వాడు. ఎప్పుడైతే తన కన్నులుకున్నటువంటి పొరలు రాల్చబడ్డాయో, ఇప్పుడు ఒక దైవజనుడి చేత, అననీయ అనే దైవజనుడి చేత ప్రేరేపించబడి ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసిన, తిన్ననది అనబడినటువంటి వీధికి. ఒకప్పుడు తప్పు త్రోవలో నడిచాడు. బిలాము కూడా తప్పు త్రోవలో నడిచి బహుమానం కోసం పరుగెత్తుకొని వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. కయీను నడిచిన మార్గం మీరు నడవద్దు, అతడు దుష్టుని సంబంధి. మనము తప్పు త్రోవలో నడవడానికి వీల్లేదు. అందుకే ఆ మత్స్యం ఉపవాసం ఉంటుంది. ఎక్కడ వెళ్ళిపోతాడో తర్షీషుకి, యోనా లేదు లేదు, ఇతను నినేవాకు నడిపించాలి, నిన్ను కూడా ఒక పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశించాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, ఆయన కుడి పార్శ్వమందు, ఆయన కుడి ప్రక్కన నువ్వు కూర్చోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ మత్స్యము చేసిన ఉపవాసము ఒక పాఠముగా మన ముందు ఉంచుతున్నాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాల తండ్రి. ఈరోజు ప్రభువా, భూమి మీద నివసించేటువంటి పశువులు, అరణ్యములో జీవించేటువంటి క్రూరముగాలు, ఆకాశమును ఎగిరే పక్షులు, నీటిలో నివసించే జలరాశులు చేసిన ఉపవాసము మాకెంతో పాఠాన్ని నేర్పించాయి ప్రభువా. నిజమే, మా అవసరతలు తీర్చబడ్డం కోసం, మా వారు రక్షించబడ్డం కోసం, మాకు భద్రత కలిగి రాజుల ఎదుట నీ నామం ఘనపరచబడ్డం కోసం మేము ప్రార్థన చేయాలయ్యా. తప్పు త్రోవలకు వెళ్ళిపోతున్నటువంటి మేము సరైన మార్గంలో నడిపించబడ్డానికి ఉపవాసం మాకు నేర్పించండి తండ్రి. ఏదో భోజనం మానేయడం మాత్రమే కాదు, ఇది కఠినమైన ఉపవాసం చేస్తానని చెప్పుకోవడం మాత్రమే కాదు కానీ తండ్రి, నీకు అనుకూలమైన ఉపవాసము మాకు నేర్పించండి అయ్యా. నువ్వు ఇష్టపడే ఉపవాసం ప్రభా, భక్తి కలిగినటువంటి ఉపవాసం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి చాలా దినాల నుంచి నీ బిడ్డలు ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థనలో గడుపుతున్నారు, అనేకమైన సందేశాలు, ఉపదేశాలు వింటున్నారు. అందరం మాకు మేమే సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, మమ్మల్ని కట్టుకోవడానికి మీరు కృప చూపించండి. దైవజనుడు చేస్తున్న పరిచయాన్ని ఆశీర్వదించండి ప్రభా. సేవకుల్ని, సేవకురాన్ని, అయ్యాన ప్రభా, అయ్యగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచయాన్ని ఇంకా ముందుకు కొనసాగింపనేది తండ్రి. అనేక ఆత్మలు రక్షించబడ్డానికి ఈ మన్నా సంఘము గొప్ప దీపస్తంభముగా ఉండడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దీనులమైన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరొకసారి మీ చిత్తమైతే మేము కలుసుకున్న పర్యంతము ఈ కాపుదల మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడుతూ మనం అందరం ప్రభువుని ఘనపరచుదాం. ఈ ఉదయకాల సమయం మందు చాలా శ్రేష్టమైన సందేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు తన సేవకుల నోట నుండి మనతో మాట్లాడించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక విశ్వాసిగా ఏ ఏ విషయాల కొరకు ప్రార్థన చేయాలి, ఏ అంశాల కొరకు మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి, మరి జంతువులు, పక్షులు, జలచరాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాన్ని మనకు నేర్పించిన సందర్భాలు మనకి దైవ సేవకులు జ్ఞాపకం చేశారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి చక్కటి సందేశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ సహోదరులు అజయ్ గారు, సహోదరి సుధా, వారిరువురు కూడా అండమాన్ ప్రాంతంలో ఒక మంచి ఉద్యోగంలో ఉంటూ అదే సమయంలో సువార్థికులుగా సువార్త పరిచర్యలో వాడబడుతున్నారు. దేవుడు వారిరువురికి కూడా మంచి స్వరాన్ని ఇచ్చారు. ఇరువురు కలిసి మంచి ఆరాధికులుగా వారి పాటల ద్వారా అనేకులకు ఆదరణ కలిగే రీతిగా దేవుడు వారిని వాడుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, అజయ్ గారికి దేవుడు మంచి వాక్య జ్ఞానాన్ని, వాక్య ప్రత్యక్షతలు అనుగ్రహించి అనేక మంది ఆధ్యాత్మిక బలము కొరకై దేవుడు వారిని బలపరిచి వాడుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీరిరువురు కూడా విశాఖపట్నం వాస్తవ్యులు. మరి అండమాన్లో ఉన్న మా సంజయ్ బాబు గారు, కేజీ అక్క
వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అండమాన్లో వారు మాకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నుండి పలు పర్యాయాలు మన మందిరానికి రావడం, ఇక్కడ పరిచర్యల్లో వాడబడటం మనందరికీ తెలిసిన విషయమే. మరి గత రాత్రి మరి ప్రైజ్ మినిస్ట్రీస్ దైవ సేవకులు సునీల్ ప్రేమ్ కుమార్ గారు వారు ఒక ప్రత్యేక సభ ఏర్పాటు చేసి వీరిరువురిని కూడా ఆహ్వానించారు. మరి ఉదయకాలం మన దగ్గరికి ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించడం జరిగింది. కనుక దేవుడు తన చిత్తంలో, తన ఉద్దేశంలో కొందరు సేవకులను హఠాత్తుగా నడిపించి మనతో కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా అనండి, ఇంకా బిగ్గరగా. ఇంకా ఈరోజు మన మధ్యకు వచ్చి చక్కటి సందేశాన్ని మనకి అందించినటువంటి అజయ్ గారి దంపతులకు మనందరి తరపున మరొకసారి హృదయపూర్వకంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని ఇంకా బహుబలంగా వాడుకొని నడిపించునుగాక, వారి కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించునుగాక. ఆమె నన్నాలు గట్టిగా. వారి ప్రతి అక్కరతను దేవుడు తీర్చునుగాక. ఇంకా మన భారతదేశంలోనూ అనేక దేశాల్లోనూ ప్రభువు వారిని బలపరిచి గొప్ప సైనికులుగా, సేవకులుగా తన పనిలో వాడుకొనుగాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి చక్కటి మాటలు మనం విన్నాం. నేను చాలాసార్లు ఈ పశువులు ఉపవాసం ఉండడానికి గురించి చాలా సందర్భంలో మాట్లాడుతూ నేను మాట అంటాను, మన విశ్వాసులకి పశువులకున్న జ్ఞానం కూడా అలా చూస్తారండి. కొన్ని సందర్భాల్లో దేశ రక్షణ కొరకు ఆ యజమానులు లేకపోతే ఆ కుటుంబాలు పశువులతో సహా ఉపవాసం ఉంచేస్తే అవి కూడా ఉపవాసం ఉన్నాయి. మనం ఒక పూట ఉపవాసం ఉంటాకి విలువెల్లాడిపోతాం కదా. ఒక్క పూట 40 రోజుల్లో ఒక్క పూట రాత్రులు ఉందాం, లేకపోతే ఉదయం 3 గంటల వరకు ఉందాం, ఇలా టైం పెట్టుకుంటారు. కానీ ఎంత గిలగిల్లా ఆడిపోతూ ఉంటారు. ఎప్పుడు 3 అయిపోద్దా, లేకపోతే ఎప్పుడు తెల్లారిపోద్దా, రాత్రి ఆకలి మీద నిద్ర అట్లేదు, పొద్దున్నే లేచి టిఫిన్ తినేద్దాం, ఇదే ఆలోచనలు ఉంటాయి చాలామందికి. నాకు అనిపిస్తుంది వీటి ద్వారా దేవుడు మనల్ని మేలుకొలుపుతున్నాడేమో అనిపిస్తుంది కదా. జంతువులకు కూడా ఉపవాసం పెట్టేసి ఏమి ఇవ్వకుండా, మంచినీళ్ళు ఇవ్వకుండా, ఆహారం పెట్టకుండా ఎందుకు ఉంచారు వాళ్ళందరూ? దేవుని ఉగ్రత మన ఊరి మీదకి రాకూడదు, దేవుని ఉగ్రత మన దేశం మీదకి రాకూడదు. అంత కఠోరమైన ఉపవాసాలు ఆ దినాల్లో జరిగాయి. కనుక ఈ రోజున ఉపవాసము అని అంటే చాలామంది చాలా రకాలైన ఆలోచనలు. ఇది దేవునికి అనుకూలమైన ఒక భక్తి అని, దేవునికి ఇష్టమైన ఒక భక్తి అని, దేవుని సన్నిధిలో జవాబు పొందుకునే ఒక బలమైన ప్రార్థన విధానమని చాలామందికి అది అర్థం కావడం లేదు. ఉపవాసాలకి వారి మనసుల్లో వేరే ఆలోచనలు కూడా ఉంటున్నాయి చాలామందికి. ఈ మధ్య బాగా లావు అయిపోయాను, ఈ 40 రోజులు కొంచెం ఉపవాసం ఉంటే చెప్పండి కొంచెం అయినా సన్నబడవచ్చు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. డాక్టర్ గారు ఎలాగో ఎక్కువ తినొద్దు అంటున్నారు, ఇది పనికొస్తుంది మనకి, ఈ 40 రోజులు పూట మానేస్తే లోపల ఉన్న జబ్బులు ఏమన్నా పోతాయేమో అనుకునేవాడు మరి కొంతమంది. సన్నగా స్లిమ్గా తయారవటానికి దీన్ని వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అమ్మ వచ్చేస్తున్నారా జూలైలో మన్నా చర్చ ఉపవాస ప్రార్థనలు, మళ్ళీ ఈ సంవత్సరం అంతా తినేసాం, లావు అయిపోయాం, ఈ 40 రోజులు మన కోసమే అన్నట్టున్నాయి అనుకుని లోకరీత్యా ఆలోచించి దైవీకమైన దానితో ముడిపెట్టకుండా ఉపవాసాలు ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తాను చేయనుద్దేశించిన కీడు చెయ్యక మాని మన విషయంలో ఆయన ఏం చేస్తాడట? పశ్చాత్తాపడే దేవుడట. అందుకని ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి అనే మాట ఎందుకు తీసుకోవాలంటే తిరిగి ప్రభు దగ్గరికి మనం రావడానికి, దేవుడు తాను చేయనుద్దేశించిన కీడు చేయక మాని మన విషయంలో ఒక మంచి ఆలోచన ప్రభు కలిగి ఉండడానికి అనుకూలమైన ఉపవాసాలు మనం చేయగలగాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఇంకా చెప్పండి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా.
కాబట్టి ఒక దీక్షగా దీనిని తీసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఎలా తీసుకోవాలి? ఒక దీక్ష. అన్యజనులు ఒక దీక్షలోకి వెళ్తే దాని అంతు చూసే వరకు లెగరవు. నేను ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే, దీక్ష అనే మాటను చూడండి, అది అన్యజనులు చాలా కఠోరంగా చేస్తారు. వారు భక్తిలో దీక్ష అంటే చూడండి, కొంతమంది మాలలు వేస్తారు, 40 రోజులు వాళ్ళు చెప్పులు తొడుక్కోరు, నల్ల డ్రెస్లోనే ఉంటారు, ఇంకా ఆడోళ్ళు పెట్టిన ఆహారం తినరు. మాట్లాడరేటి? తినరు. ఇంకా చాలా వాళ్ళు మందుకి దూరంగా ఉంటారు. చాలా కఠోరమైన దీక్ష ఉపవాసాలు ఉంటాయి. వాళ్ళ భక్తిని బట్టి మనం నిజంగా మెచ్చుకోవాలి. మనం వాళ్ళని నిందించకూడదు. నిజంగా వాళ్ళు చేసే దేవుళ్ళకి వాళ్ళు మంచి భక్తే చేస్తున్నారు కదండి. జీవం కలిగిన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, అన్నీ ఎరిగి ఉండి కూడా మన భక్తిలో కొన్నిసార్లు బలహీనమైపోతున్నాం. మనకు ఆ దీక్ష రావడం లేదు, మనకు ఆ పట్టు రావడం లేదు కదండి. మనకి ఆ సాధించేటువంటి ఆ పట్టుదల రావడం లేదు. ఆ స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు చలికాలంలో కూడా 4 గంటలకు లెగిసి వెళ్ళి ఆ కాలువలో స్నానాలు చేస్తూ ఉంటారు. ఎంత చలి ఉంటుంది, ఎంత వణుకొచ్చేస్తూ ఉంటుంది. ఏంటది? పట్టుదల, దీక్ష. వారు నమ్మిన దేవునికి, వారు ఆరాధించే దేవునికి వారికి ఉన్న విశ్వాసం అది. ఎంత చక్కగా దీక్షతో చలైనా ఇంకోటైనా ఎంత చక్కగా ఆరాధన చేస్తారో. ఈ రోజున వారి భక్తిని కించపరచొద్దు, కానీ వారి భక్తిని కూడా కొన్నిసార్లు మాదిరిగా తీసుకోవాలి. మనం జీవం కలిగిన దేవుని ఆరాధించే మనకు ఇంకెంత పట్టుదల ఉండాలి. మాట పడిపోయింది, ఆమెనంటలేదు, హల్లెలూయా అంటలేదు, స్తోత్రం చెప్పట్లేదు, అంత సీరియస్గా చూస్తున్నారు. కొన్నిసార్లు నేర్చుకోవడానికి కూడా దేవుడు కొంతమందిని పెడతాడు మన ముందు. నేర్చుకోవాల్సిందే, అర్థమైందా? గాడిదను చూసి పాఠం నేర్పించాడు, ఏమంటే జంతువులను చూసి పాఠాలు నేర్పించాడు, కాకులను చూసి పాఠాలు నేర్పించాడు. ఇప్పటి వరకు చెప్పుకున్న ఆ జంతువులన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి? గట్టిగా చెప్పండి. పశువులకున్న జ్ఞానం కూడా మనకు లేదని నేర్పిస్తుంది. ఏమండి, కొంతమంది చేసే భక్తి మన జీవితంలో అది కూడా లేదని నేర్పిస్తుంది. అందుచేత మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో అసలు మనం ఎంతవరకు ఆ దేవునికి సంతోషాన్ని కలిగించే భక్తిని మనం చేయగలుగుతున్నామో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎలాంటి భక్తి జరుగుతుంది, ఎలాంటి ప్రార్థన జరుగుతుంది, ఎలాంటి ఉపవాసం జరుగుతుంది, మన యాచనలు ఎలాగున్నాయి, మన కన్నీరు ఎలాగుంది, మన విజ్ఞాపన ఎలాగుంది, అసలు ఏ రీతిగా మనం అంగలారుస్తున్నాం, ఏ రీతిగా మూలుగుతున్నాం, ఏ రీతిగా దేవునితో ఒక పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేయగలుగుతున్నాం. యాకోబు పెనుగులాడినట్లుగా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను, ఆ పట్టుదల మనలో ఉందా? ఆ దీక్ష మనలో ఉందా? ఆ నిజమైనటువంటి ఆలోచనలు మనలో ఉంటున్నాయా? ప్రభు యొక్క సన్నిధిని కిందకు దింపగలిగే పట్టుదల మన ఆధ్యాత్మిక జీవితంలో మనము కలిగి ఉన్నామా? నువ్వు వస్తే కానీ పోనయ్యనయ్యా అని షునేమీరాలు ఎలీషాని ఎలా పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి అద్భుతం చూసిందో, ప్రభు దిగి వచ్చే వరకు, దేవుని ఆత్మ దిగి వచ్చే వరకు, దైవ కార్యాలు జరిగే వరకు అలాంటి పట్టుదల, అలాంటి దీక్ష, అలాంటి ఉపవాసాలు మన జీవితంలో ఉంటున్నాయా అనేది మనం ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగానండి. కాబట్టి ఈ రోజున చాలా చక్కటి అద్భుతమైన మాటలు, అనేకమైన అంశాల ద్వారా దేవుడు మనకి తెలియజేశారు, మనతో మాట్లాడారు, మనం బలపరిచారు. దేవునికి అనుకూలమైన భక్తి చేయాలి అనండి. దేవునికి గట్టిగా చెప్పండి. మనకు అనుకూలమైన ఉపవాసం కాదు, కొంచెం గట్టిగా చెప్పండి. మనకు అనుకూలమైన ఉపవాసం అంటే, ఇదివరకు మా మ్యూజిక్ టీంలో సోదరుడు ఉండేవాడు. ఆయన మాతో పెళ్ళిళ్ళకి అన్నిటికీ వచ్చేవాడు. శుక్రవారం ఉపవాసం అని సమర్పించుకునేవాడు. సరిగ్గా శుక్రవారం పెళ్లి తగిలేది. మేమందరూ మంచిగా వాయించేసి ఆర్కెస్ట్రా వాళ్ళందరూ లైన్లో కూర్చొని భోజనాలు చేస్తుంటే ఆయన మా వెనక చూడా, భోజనం వెనక చూడా, చూసి తట్టుకోలేక వచ్చి కూర్చునేవాడు మాతో పాటు. ఏనైనా ఏంటంటే పోస్ట్ పని చేశానన్నా అనేవాడు. ఏం పోస్ట్ పని చేశాడు? ఉపవాసం పోస్ట్ పని చేశాడట. ఇది ఎవరికి అనుకూలమైన ఉపవాసం? ఆయనకు అనుకూలమైన ఉపవాసం. మనం ఎవరికి అనుకూలమైన ఉపవాసం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పండి.
దేవునికి అనుకూలమైన ఉపవాసం చేయాలి. స్తోత్రం చెప్పండి. అనుకున్నాము అనంటే చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంటే, ప్రతిష్ఠించుకుంటే, సమర్పించుకుంటే ఇక ఉపవాసం అంటే ఉపవాసమే. దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన ఉపవాసంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. కనుక ఈరోజు శ్రేష్టమైన సందేశం ద్వారా మనందరినీ ఉజ్జీవింప చేసిన దైవ సేవకులు అజయ్ గారికి మరొకసారి మనందరి తరపున హృదయపూర్వక ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక.